ఫిబ్రవరి 6 నుండి మనకు సన్నెస్ట్లో అందుబాటులో ఉంటున్న మూవీ నీలకంఠ. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 34 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ జనవరిలోనే థియేటర్లో రావడం జరిగింది. చిన్న సినిమా కాబట్టి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ప్రజెంట్ అయితే సన్నెస్ట్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 34 మినిట్స్ ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఇక ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి, లేకపోతే వదిలేసేయండి. మూవీ స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. కాకపోతే స్క్రీన్ ప్లే అనేది చాలా వరకు స్లోగా ఉండడంతో చూసే ప్రేక్షకుడికి మూవీ అయితే చాలా వరకు బోర్ కొట్టేస్తుంది. అలాగే స్టోరీ లైన్ కొత్తగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే అనేది చాలా రొటీన్గా ఉంటుంది. ఇక ఈ మూవీ డ్రామా యాక్షన్గా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో చిన్నప్పుడు చేసిన ఒక తప్పు వల్ల మన హీరో ఆ గ్రామ సర్పంచ్ వేసిన శిక్ష వల్ల మన హీరో అయితే ఆ గ్రామంలోనే ఉండాల్సి వస్తుంది. ఇక హీరోకి తన కుటుంబానికి ఆ గ్రామంలో కొన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. ఇక హీరో వాటిని ఎలా ఎదిరిస్తాడు, ఇంతకీ హీరో చిన్నప్పుడు చేసిన తప్పు ఏంటి, హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఆ లవ్ స్టోరీ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే సన్నెస్ట్లో ఈ ఫిబ్రవరి 6 నుండి చూడాల్సిందే. మూవీ అయితే అంతలా ఏమీ లేదు, ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చూడడానికి ట్రై చేసేయండి. మన హీరో సెకండ్ హాఫ్లో చేసే కొన్ని సీన్స్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే రొటీన్గానే ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ కాస్త బాగుంటుంది. అలాగే హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ స్క్రీన్ ప్లే అనేది రొటీన్గా ఉంటుంది. చాలా సినిమాలో ఇదివరకే ఇలాంటి సినిమాలు చూసాము అనే ఫీల్ అయితే కలగడం జరుగుతుంది. ఫైనల్గా మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉంటే మాత్రమే చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.